కాదేది కవితకు అనర్హము అన్నట్లు కాదేది రాజకీయం చేయటానికి అన్నట్లుంది తిరుపతిలో వైరి వర్గాల పోరు. ప్రతి విషయాన్ని రాజకీయం చేయాలని నిర్ణయించుకోవడంతో ప్రతిదీ వివాదంగా మారుతోంది. దాంట్లో చివరకు తిరుపతి గంగ జాతర కూడా చేరింది. మీరు గంగమ్మ జాతరను వైభవంగా జరపలేదంటే మీరు దేవుడు సొమ్ము తిని ప్రజల నుంచి వసూలు చేశారంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అదే సమయంలో గత 3 ఏళ్ల నుంచి జాతర నిర్వహణ ఖర్చులపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించడం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో ప్రసిద్ధి పొందిన జాతరలో తిరుపతమ్మ గంగమ్మ జాతర ఒకటి. మే నెలలో ప్రతి ఏడాది జాతర జరుగుతుంది. వారం రోజుల పాటు జరిగే ఆ జాతర తిరుపతి వాసులకు ఆటవిడుపు లాంటి పండుగ. అలాంటి జాతర విషయంలో ఇప్పుడు రాజకీయాలు మొదలయ్యాయి. జాతరలో సామాన్యుడికి పెద్దపీట వేశామంటున్నాయి కూటమి పార్టీలు. అలాగే సారెల విషయంలో, ఖర్చుల విషయంలో గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపణలు చేస్తున్నాయి. అయితే మీరు సాంప్రదాయాలను పక్కన పెట్టారు అంటోంది వైసీపీ. భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తిరుపతి గంగమ్మ జాతరపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆలయాన్ని విస్తరించారు. అయితే బాలాలయం ఏర్పాటు చేసినప్పుడు గతంలో పూర్వీకులు ప్రతిష్ఠించిన అమ్మవారి విగ్రహాన్ని సైతం పక్కకు జరిపి గర్భాలయ విస్తరణ చేశారు అని అపవాదుంది. దీంతో పాటు జాతర సందర్భంగా అధికారులు, కార్పొరేటర్లతో పాటు సంప్రదాయానికి విరుద్ధంగా ప్రతి ఒక్క వైసీపీ నాయకుడి చేత సారె ఇప్పించారన్న విమర్శ ఉంది. కేవలం అమ్మవారికి సంప్రదాయబద్ధంగా తిరుమల ఆలయం నుంచి సారె వస్తుంది. దాంతో పాటు అవిలాలలోని కైకాల వంశస్థులు సారె ఇవ్వటం సంప్రదాయం. దాన్ని కాదని భూమన ప్రతి ఒక్కరి చేత సారె ఇప్పించి వీవీఐపీల సంస్కృతి సామాన్యుడి పండుగలోకి తీసుకొచ్చారనే విమర్శలొచ్చాయి. దాంతోపాటు దేవాదాయ శాఖ టీటీడీ నుంచి నిధులు తెప్పించి 2 కోట్ల రూపాయలు లెక్క పత్రం లేకుండా వ్యయం చేయించారని అంటున్నారు. తిరుపతమ్మ గంగమ్మ జాతరను వైసీపీ జాతరగా మార్చారని భక్తులు దుమ్మెత్తిపోశారు. గతంలో జాతర సందర్భంగా అనేక గొడవలు కూడా జరిగాయి. దానిపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. జాతర సందర్భంగా తండ్రి కొడుకులు సారె అంటూ సంప్రదాయాల్ని తుంగలో తొక్కి హడావిడి చేశారని భూమనతో పాటు అభినయ్ రెడ్డి టార్గెట్ అయ్యారు. తాజాగా ఉగ్రదాడుల ఉద్రిక్తతలతో పాటు ఏకాదశి ముందు రోజు తిరుపతిలో తొక్కిసలాట ఘటన దృష్టిలో ఉంచుకుని పోలీసు శాఖ జాతర మొదటి రోజు నుంచి సీరియస్ గా ఉంది. 400 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీ భక్తవత్సలం నాయకత్వంలో 6 డీఎస్పీలు, 16 మంది సీఐలు సహా మొత్తం 400 మందితో పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దానికి తోడు వీవీఐలకు కూడా ప్రత్యేక సమయం కేటాయించారు. సామాన్య భక్తుల రద్దీ ఉన్నప్పుడు వీఐపీలను అనుమతించలేదు. దాంతోపాటు నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్యారెడ్డి జాతర ముందు రోజు నుంచి జాతర తరువాత చెంపనరుకుడు వరకు అక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఎస్పీ, కలెక్టర్ నిరంతరం పర్యవేక్షణ చేశారు. అదే సమయంలో కూటమి నాయకులు కూడా సహకరించారు. కొంతమంది జనసేన నాయకులు హడావిడి చేసినప్పటికీ అగ్ర నాయకులు గొడవలు జరగకుండా యంత్రాంగానికి సహకారం అందించారు. పేరంటాళ్లు వచ్చే సమయంలో కొంత గొడవ, అలకలు, విమర్శలు వచ్చినప్పటికీ పరిస్థితి సెట్ అయింది. ప్రశాంతంగా గొడవలు జరగకుండా జాతర పూర్తవటంతో పోలీసులు, జిల్లా అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నారు. జాతర కంప్లీట్ అయినప్పటి నుంచి వైసీపీ శ్రేణులు జాతర విషయంలో ఫెయిల్యూర్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టాయి. దానికి కూటమి పార్టీల వారు కూడా గట్టిగానే కౌంటర్లిస్తున్నారు. తాము 20 లక్షల రూపాయలతో జాతర నిర్వహిస్తే మీరు 2 కోట్లు ఖర్చు చూపించారని విమర్శలు గుప్పిస్తున్నారు. చివరకు ఉన్నతాధికారులు, నాయకులు సారెకు కూడా దేవాదాయ శాఖ సొమ్ము ఖర్చు పెట్టారని ఆరోపిస్తున్నారు. మొత్తం మీద సామాన్య భక్తులు మాత్రం జాతరలో అమ్మవారిని సంతృప్తిగా దర్శనం చేసుకున్నామని అనుకుంటుంటే జాతర తరువాత దాని మీద కూడా రాజకీయ రచ్చ మొదలవటం విమర్శల పాలవుతోంది.
ఇలాంటి పరిస్థితుల్లో గతం నుంచి వరుసగా జరిగిన 3 జాతరలకు పెట్టిన ఖర్చులపై ఆడిటింగ్ చేయించి విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలొచ్చాయట. రాష్ట్ర విజిలెన్స్ శాఖ నుంచి ఆదేశాలు రావడంతో జాతర ముగిసిన వెంటనే అధికారులు సదరు రికార్డులు పంపే పనిలో పడ్డారట. ఈ ఎంక్వైరీ పూర్తయితే జాతరను అడ్డం పెట్టుకుని ఎవరెంత దోచుకున్నారో స్పష్టమవుతుందంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.